కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్నటి డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా.